హాయ్ అండి. బీరకాయ కర్రీ. ముందుగా హాఫ్ కిలో బీరకాయలు తీసుకోవాలి. బీరకాయ మీద ఉన్న పొట్టును లైట్గా తీసుకోవాలి. లేత బీరకాయలు పొట్టుతో సహా కట్ చేసి వేసుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీరకాయలన్నిటిని ఇలా క్లీన్గా చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బీరకాయలను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వీటిని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. బీరకాయను సన్నగా కట్ చేసుకొని ప్లేట్ పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 30 సెకండ్ ఫ్రై చేసుకోవాలి. 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. టమాటాలు 1 మినిట్ మగ్గనివ్వాలి. 1 మినిట్ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అన్నిటికీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న బీరకాయలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి. బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. 1 మినిట్ తర్వాత అన్నంలోకి, రోటీస్లోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకొని తినాలి.